నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపాటు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుందని వ్యాఖ్య. నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో మైనంపల్లి పర్యటన. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం. అసదుద్దీన్ ఓవైసీకు రాజా సింగ్ సవాల్. గోషామహల్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టాలని ఛాలెంజ్. జగన్ టీం మొత్తం సైకోలే అన్న వంగలపూడి అనిత. 36 రోజులుగా చంద్రబాబుని పెట్టి జైల్లో హింసిస్తున్నారని వ్యాఖ్య. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుందని, ఇంటిపైకి మీ గుండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గుండాలను, బ్రోకర్లను దాడికి పంపించారన్నారు. కరోనాతో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగాని చచ్చిపోతే ఇస్తా, ఇవన్నీ మీ దొరబుద్ధులు. అందుకని మీరు చస్తే బిల్కుల్ ఇస్తా. నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ నిజామాబాద్ కూడా మేనిఫెస్టోలో పెడతా అన్న, బిల్కుల్ పెడతా. రెండవది ఏంది, నువ్వు ఆడబిడ్డవా, తెలంగాణ ఆడబిడ్డవా? ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇదే ఇల్లు గుర్తుపెట్టుకో. ఈ రౌడీగాన్లను పంపి, బ్రోకర్ గాన్లను పంపి, ఈ ఇంట్లో టేబుళ్లు, కుర్చీలు, టీవీలు వలగొట్టి, మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను లేను, నేను నిజామాబాద్ ఉన్నా, అది తెలుసు నీకు. మా నాయన నిజామాబాద్ ఉండే అదే రోజు నీకు తెలుసు. ఇక్కడ సెక్యూరిటీ లేకుండే తెలుసు. పంపించి ఇవన్నీ వలగొట్టినప్పుడు ఏమైంది? నీ ఆడపడుసుతనమ్మ ఏమైంది? అప్పుడు ఏమైంది? మందు కొట్టినావా? ఏం చేసినావు? మరి నువ్వు ఆడపడుచువి, మా అమ్మ ఆడపడుచు కాదా? మా ఇళ్లలో ఆడోళ్ళు ఉండరా? మా ఇళ్లలో పిల్లలు ఉండరా? రౌడీగాలను పంపి ఇల్లంతా వలగొట్టినావు. నన్ను చెప్పుతోడు కొడతా అంటావు. నీకు అంత సీన్ ఉందా? నువ్వు ఇంతంత ఉంటావు, అంతే ఉంటావు కదా. మరి నేను అందుతానా నీకు చెప్పుతోడు కడతా అంటే? నువ్వెవరు నన్ను చెప్పుతోడు కొడతా అంటది? ఏం కన్ను నెత్తికెక్కినాయా? అప్పుడు ఇప్పుడు యాదికొస్తున్నా నువ్వు ఆడపడుచు అని. నువ్వు ఆడపడుచులు ఎక్కున్నావా? అసలు 2014 నుంచి ఎంపీ అయినప్పటి నుంచి ఆడపడుచులు ఎక్కున్నావా? నీ లిక్కర్ దందాలేంది? నువ్వు అజిటేషన్, మీ నాయన ఉద్యమం చేస్తుంటే కూడా ఆంధ్రుల దగ్గర ఎట్లా పైసలు వసూలు చేసినావు నువ్వు? ఇంకా ఆంధ్రలో ఏం అనలేదా మీరు? మీ నాయన ఆంధ్రలో కుక్కలని తిట్టిండు కదా మీ నాయన. నేను నిన్ను అన్నా నా మాట? నువ్వు ఎందుకు నువ్వు దొరచానివనే? నువ్వేమన్నా నడుస్తుంది, నేమంటే నడవదని. నిన్ను చెప్తున్నా కదా, నిన్ను జైలు వేసినా, నువ్వు చస్తే ఇన్సూరెన్స్ ఇస్తా అన్నా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు నయా పైసా సింపతి రాదు. తెలంగాణ ప్రజల్ని దోచుకొని రక్తమాంసాలు తిని, పొరగాళ్ళకు ఉద్యోగాలు రాక, గంజాయిలు అలవాటు చేసి, తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాశనం చేసి మీరు కట్టుకున్న పాపం ఎంతైతుందో కదా. పురుగులు వాడిపోతారంటారు చూడు మన తెలంగాణ యాసలా. అది ఉండొచ్చు మీకు అతి రాను. నిన్ను అన్నందుకు ఒక్క తెలంగాణ ప్రజలల్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలల్లా 3 కూడా బాధపడరమ్మా. ఆడపడుచు అంటున్నావు కదా, మా ఇంట్లో ఆడోళ్లే ఉండే మరి ఆ రోజు నీ బ్రోకర్ గాన్లు వచ్చినప్పుడు, రౌడీ గాన్లు వచ్చినప్పుడు. కాబట్టి ఎక్కువ తక్కువ ఏమంటారు, మన సత్యపూసలు ఎక్కువ మాట్లాడకు. చాలా చూసినాం నీ అసంటోళ్ళని ఏం చేయాలని కూడా తెలుసు మాకు. నాకంటే ఇందూరు పార్లమెంట్ ప్రజలకు కూడా తెలుసు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ పార్టీ నుండి మెదక్ నియోజకవర్గంలో పోటీ చేస్తుండటంతో జప్తి శివనూరులో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జప్తి శివనూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మైనంపల్లి హనుమంతరావు ఆహ్వానించారు. మా నక్క ప్రభాకర్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. హరివర్ధన్ రెడ్డి గారు చాలా బాధలో ఉన్నాడు. మొట్టమొదటి నుంచి ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉండి పనిచేసిన వ్యక్తి. మనం వెళ్ళి కన్విన్స్ చేయాలి, చాలా బాధలో ఉన్నాడు.
నేను కూడా బాధలు ఉన్నప్పటికీ నాకన్నా ఎక్కువ బాధలు ఉన్నాడని చెప్తే హరివర్ధన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది. అదే చెప్పాను, ఏదైనా తప్పకుండా భవిష్యత్ మంచుకుంటుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. మనము రేవంత్ రెడ్డి గారిని కలిసి అదేవిధంగా హైకమాండ్తోని కమిట్మెంట్ తీసుకొని ముందుకు పోదామని చెప్పాను. దానికి అంగీకరించాడు. నేను ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. ఇదే విధంగా పోతే తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారు నా మాటకు వాల్యూ ఇచ్చినందుకు అతన్ని కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే గుర్తుకే మన ఓటు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మనందరి నాయకత్వం. చేతి గుర్తుకే జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జప్తిశివనూరు గ్రామంలో నార్సింగ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ గ్రామ పెద్దలకు, అదేవిధంగా మండల్ నుంచి విచ్చేసిన 2 మండలాల నుంచి విచ్చేసిన శంకరంపేట మండల్, అదేవిధంగా నార్సింగ్ మండల్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీకు దమ్ముంటే గోషామహల్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధి చేకూర్చేందుకు ఎంఐఎం అభ్యర్థి గోషామహల్ పోటీలో ఉండరన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని అసద్ను అడిగారన్నారు. దానికి అసద్ సమాధానం చెప్పలేడని విమర్శించారు. గతంలో మనం చూస్తే, ఆయన హిస్టరీ మనం చూస్తే, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, ఇల్లీగల్ బిజినెస్ చేసుకోవాలి. ఆ అలవాటు ఈ ఎంఐఎంకి ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. అసదుద్దీన్ ఓవైసీకి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకుండు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు కాలు పట్టుకుండు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయన కాలు పట్టుకొని మొత్తం ఇల్లీగల్ బిజినెస్ చేస్తుండే. ఆయన ఇంకొక అలవాటు పెరిగింది. ఎక్కడైనా ఎలక్షన్ ఉంటే అక్కడ పోవాలి, క్యాండిడేట్ పెడతా అని ఎదురుగా పార్టీకి బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఈ కొత్త అలవాటు ఈయన స్టార్ట్ చేసిండు. మేమే మైనారిటీకి రక్షణం అని ఈయన మాటలు చెప్తారు కదా. అసలు మైనారిటీకి సర్వనాశం చేసే ఎవరంటే ఎంఐఎం వాళ్ళే. వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు, కానీ ముస్లింస్ వాళ్ళు జీరో డెవలప్మెంట్. ఓకే, నాకేంది ముస్లింస్ వాళ్ళతోని మైనారిటీతోని? ఎందుకంటే నేను ఓటు వాళ్ళకి అడగను, వాళ్ళు నాకు ఓటు వేయరు, వాళ్ళ ఓటు నాకు అవసరం కూడా లేదు. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గోషామహల్ నియోజకవర్గంలో ఒక పెద్ద బిజినెస్ చేస్తాడు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వకూడదు ఆయన ఆఫీస్ నుంచే డిక్లేర్ అవుతుంది. డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు. గతంలో కూడా 2014లో అప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉండే, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి డబ్బులు తీసుకుంటూ 2018లో ఈ టీఆర్ఎస్ నుంచి ఎవరు క్యాండిడేట్ ఉండాలి ఆయననే డిసైడ్ చేసిండు. దారుసలాం నుంచే డిసైడ్ చేసిండు. ఇప్పుడు 2020 జగన్ టీం మొత్తం సైకోలే అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నాడని, జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోల్లా మాట్లాడుతున్నారన్నారు. 36 రోజులుగా చంద్రబాబుని జైల్లో పెట్టి హింసిస్తున్నారని, హెల్త్ బులెటిన్లో షుగర్ లెవెల్స్ రిపోర్ట్ లేకపోవడం దారుణమని అన్నారు. లోకేష్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా సిగ్గుపడాలి, మామూలు సిగ్గు కాదు. వీళ్ళకి చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి దరిదాపుల్లో ఉంది. నిన్నటికి నిన్న మా తెలుగు మహిళలు కనుక వాళ్ళ ఇంటి చుట్టూ కొడతారేమో అని చెప్పి 10 జీపుల్లో పోలీసులు పెట్టుకొని కూర్చోబెట్టుకున్నావు. అది నీ బతుకు. నోటుకు వచ్చినట్టు స్క్రిప్ట్ చదివడం కాదు, వచ్చే పర్యవసానాలని కూడా ఎదుర్కొనే సత్తా ఉండాలి మంత్రులు కానీ ముఖ్యమంత్రికి కానీ. ఎంత దారుణం అంటే 9 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ ఎక్కి ఎగిరే చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జనాల్లోకి రాకుండా
మీకు తెలుసా రికార్డు? 9 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కాడు. అటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విపరీతమైన భయం జనాల్లోకి రావడానికి. జనాలను చూస్తే వణుకు. జనాలు ఎవరైనా మాట్లాడితే కనుక ఇతనికి అంతే బీపీ డౌన్ అయిపోద్ది. అందువల్ల వీటన్నిటిని తగ్గించాలంటే ఏం చేయాలి? హెలికాప్టర్కి ఎగిరిపోయాడు అనుకోండి, అక్కడ దిగుతాడు, పరదాలు కడతారు, కొబ్బరికాయ కొడతాడు, మళ్ళీ ఎక్కేస్తాడు, మళ్ళీ పరదాలు కడతారు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్టులు చేసే పరిస్థితి. ఒకటి మాత్రం చెప్తున్నాను మిస్టర్ నారాయణ స్వామి, ఇదే పరిస్థితి ఇంకొకసారి నువ్వు కానీ నీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ భువనమ్మ గురించి కానీ ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ మా గురించి కానీ ఎవడైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ మినిట్ తెలుగు మహిళలు మీ ఇళ్ళకు వచ్చి చీపురులతో కొడతారు ఒక్కొక్కరు. నేను ఇది మాత్రం క్లియర్ రాసి పెట్టుకోండి. ఎందుకులే మంత్రులు కదా, డిప్యూటీ సీఎంలు కదా, నోరులు మూసుకొని కూర్చుంటా ఉంటే కనీసం వాటి తాలూకు స్థాయిని దిగజార్చి మీరు మాట్లాడే పరిస్థితి. ఈరోజు మా వాళ్ళందరూ పట్టుకున్నారు. ఈరోజు స్వామి అనే వ్యక్తి ఇతగాడు. ఒక్కసారి ఇతగాడికి మీడియా పరంగా కనీసం మీరు చెప్పులైనా చూపించాలి కదా. చూపించకపోతే ఎలా అవుతుందో చెప్పండి. ఈసారి బోనమ్మ గారి గురించి కానీ ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ తెలుగు మహిళల గురించి కానీ ఎవరైనా చెప్పుతో సమాధానం చెప్తామని మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం. చెప్పుతోనే సమాధానం చెప్తాం. చెప్పుతో కొడుతున్నామండి. చెప్పులతోనే కొడతాం. ఇప్పుడు బొమ్మలు కొడుతున్నాం. ఈసారి కనుక ఎక్కువ ఆగితే ఇంట్లోకి వెళ్ళి కొడతాం. కాకినాడ గ్రామీణ మండలానికి సంబంధించి ఆధునీకరించిన మండల రెవెన్యూ అధికారి కార్యాలయ అదనపు గదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దాదాపుగా 10 లక్షల రూపాయల వ్యయంతో కాకినాడ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయం ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చాలా రోజుల క్రితమే ఈ భవనం నిర్మించినప్పటికీ అధికారులకు సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా నిధులు సేకరించుకొని రెవెన్యూ కార్యాలయాన్ని ఆధునీకరించుకోకపోవడంతో పాటు అదనపు గదులు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ కురసాల కన్నబాబు గారికి, అందరు అధికారులకి, ఆర్డీ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్కి 10 లక్షల పైన ఖర్చు పెట్టి రెనోవేషన్ చేయడం జరిగింది. సో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరియు ఆర్డీ గారు, ఎంఆర్ఓ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని లోకల్ ఫండ్స్ పూలప్ చేసుకొని ఈ ఆఫీస్ అసలు చాలా పాతది, చాలా కాలం నుంచి ఇక్కడే ఉంది. బిల్డింగ్ చాలా డిలాపిడేటెడ్గా అయిపోయి ఉంటే అది చూసుకొని అంత ఫాల్ సీలింగ్ చేయించారు. రీసర్వే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, అన్ని గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి సర్వేయర్కి సెపరేట్ రూమ్ కేటాయించేసి సెపరేట్ ఒక రూమ్ అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటు బీసీ హాల్, మీటింగ్ హాల్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రివ్యూ చేయాలంటే వీఆర్ఓస్తో పెద్ద హాల్ దానికి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు దానికోసం ఎంఆర్ఓకి కన్వీనియంట్గా, వీఆర్ఓస్కి కన్వీనియంట్గా రివ్యూ చేయడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బీసీగా మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అన్ని ఆఫీసెస్లో అంటే కొన్ని నెలల క్రితం ఆర్డీ ఆఫీస్ కూడా చాలా పాత, అది కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్, దాంట్లో కూడా రెనోవేషన్ చేసి మోర్ దెన్ 60 lakhs బడ్జెట్తో అది కూడా కొంచెం చాలా మార్పులు చేయడం జరిగింది. అదే రకంగా కాకినాడ సిటీలో అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఏముందో దానికి కూడా మోర్ దెన్ 25 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా రెనోవేషన్ చేయడం జరిగింది. సో ఇదే రకంగా ఇంకా ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయి మనకి శంకావరంతోని కొన్ని ఇంకా అవసరం ఉన్నాయి. దానికి కూడా లోకల్ ఫండ్స్ అవైలబిలిటీలో శాంక్షన్ చేసి కనీసం మినిమం ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎవరు వస్తే కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో అసలు ఆఫీసర్స్కి పని చేయడానికి స్థలం ఉండాలి. దాంతోపాటు ఎవరు రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు ఎవరు పబ్లిక్ వస్తున్నారు వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉండాలి, జాగా ఉండాలి, వీళ్ళకి మాట్లాడడానికి కుర్చీలు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి. సో అవన్నిటి కోసం చాలా చోట ఆల్రెడీ పని జరుగుతున్నాయి. ఈరోజు కాకినాడ రూరల్లో అసలు చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
ఇస్తారండి, తీసుకోండి. ఎందుకంటే చాలా కష్టపడి తోటలోకి వెళ్ళి పూలు ఎక్కువ చెప్పండి. వైఎస్ఆర్సీపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నారా భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాజీ మేయర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో ముందుగా కాకినాడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర పావని మాట్లాడుతూ నారాయణ స్వామి ఇకనైనా ఇటువంటి వాగుడు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ మంత్రులు ప్రజల సేవ కంటే జగన్ రెడ్డి సేవలోనే ఉన్నారని, వారి ఆస్తులు కూడబెట్టుకునే శ్రద్ధ ప్రజల మీద లేదని అన్నారు. ప్రజల్ని దోచుకు తింటున్నారని పావని మండిపడ్డారు. మాట్లాడుతూ ఉంటే మరి భువనేశ్వర్ గారి గురించి ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి మాట్లాడటం చాలా అభ్యంతరకరంగా మాట్లాడటం అయితే మాత్రం చేసాడు ఆయన. ఆ వ్యాఖ్యలు మేమైతే మాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడానికి ఆవిడ కాలిగోటికి కూడా సరిపడని చెప్పి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఆవిడ కుటుంబ నేపథ్యం ఏంటి, ఈయన కుటుంబ నేపథ్యం ఏంటి. ఈరోజు ఎక్కడో రోజా గారి గురించి ఒక మాట మాట్లాడితే మరి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు అంటే ఒక మహిళని కించపరిచేశారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు వీళ్ళు మహిళల గురించి. రాజకీయం సంబంధం లేనటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భర్తనే ఆవిడే చంపేస్తుంది, కొడుకు ఏంటిది అధికారంలోకి తీసుకురావడానికి అని చెప్పి అని మాట్లాడటం అంటే మాత్రం చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా దురదృష్టవంతులు అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు. కర్నూలు నగరంలో రాయలసీమ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ప్రాంతీయ సదస్సు, సామాజిక న్యాయ బస్సు యాత్ర, సన్నాహక ఏర్పాట్లపై నేతలను చర్చించారు. కార్యక్రమానికి నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్ రావు, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక అడుగు వెనక్కి వేయండి. ఈ ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉన్నది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన విధానం ఉన్నది. ఈ ప్రభుత్వం ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ అదర్ చీఫ్ మినిస్టర్స్. నేను ఒక ఆలోచనతో ఉన్నాను. అందుకే నా మేనిఫెస్టో 4 పేజీలే 9 సంవత్సరాలు తిరిగిన 4 పేజీల నా మేనిఫెస్టోను కూడా 99% ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాం. కాబట్టి ఈ దృక్పథాన్ని, ఈ పంథాన్ని, ఈ సిద్ధాంతాన్ని, ఈ పబ్లిక్ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం నూక్ అండ్ కార్నర్ ఏ మనుషులైతే, ఏ వర్గాలైతే, ఏ కులాలైతే ప్రభుత్వాన్ని గురించి భయంగా చర్చించుకుంటారో వాళ్ళు భీకరంగా మాట్లాడటం కోసం బస్సులో ఒక భయంకరమైన శబ్దం వచ్చే మైకు పెట్టి మీ వాయిస్ ఎంత ఉందో దానికి డబల్గా మాట్లాడండి అంటే జగన్ ప్రభుత్వం బికమ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. అంతేకాదు ఇప్పుడు దాకా ప్రభుత్వాలంటే ఏ మూలక చేరలేదో, ఏ గ్రామాలకు వెళ్ళలేదో, అక్కడ దాకా ప్రభుత్వం వెళ్ళటం కోసం గడప గడప ప్రతి ఇల్లు తొక్కాల్సిన అవసరం ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంటే కారు వేసుకొని, అద్దాలు వేసుకొని ట్రంక్ రోడ్లో వెళ్ళి మళ్ళీ రావటం కాదు. 2 సంవత్సరాలు తిరగాల్సిన అవసరం ఉంది. తిరగండి అనే 2 years ప్రోగ్రామ్ ఇచ్చాడు. అంటే ట్రూ డెమోక్రసీని ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చే క్రమంలో నూక్ అండ్ కార్నర్ అంటే ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం పోలేదో జగన్ ప్రభుత్వం రీచింగ్ అన్రీచ్డ్ ఏరియాస్ సోఫర్. సో ఈ విధానాన్ని పేద వర్గాల్లో ప్రధానంగా ఎస్ఎస్ఎల్ నుంచి ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కర్నూలు, రేపు 18వ తేదీ నెల్లూరులో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, 21వ తేదీ విజయనగరం, అక్కడ ఉన్నటువంటి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, 22వ తేదీ ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా పాత జిల్లాలు. ఇక్కడున్నటువంటి దళితులతోటి సమీకరించబడి 26వ తేదీ రాబోతున్నటువంటి యాత్రకి సన్నాహంగా
ప్రారంభించి ఇక్కడ సభ జరుపుకున్నాం. తారతమ్యాలు లేకపోతే ఈ బ్రతుకులు మారాల్సిన అవసరం ఉంది. ఈ మార్పుకి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టారు. ఆయనకి సైన్యంగా ఆయనతోటి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఈ బాధ్యత మనది. మన భుజ స్కంధాల మీద ఈ బాధ్యతను వేసుకొని తిరిగి మళ్ళా జగన్నే తీసుకొస్తాం. ఎవరైతే కారు కూతులు కూస్తున్నారో తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ వాళ్ళతో కలవబోతున్న వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో జగన్ ముందు వాళ్ళెవరు ఎక్కడ పనికిరారు, వీళ్ళ దిగుదుడిపే అని చెప్పడం కోసం పేదల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెత్తందారుల తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అక్కడ ఏమీ జరగలేదని పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి నేనే నడుపుతాను ఈ పార్టీని, ఎన్టీఆర్ కొడుకుని పక్కన పడేసాడు, చంద్రబాబు నాయుడు కొడుకుని పక్కన పడేసాడు. ఈ మొగోడే నడుపుతాడట. తర్వాత ఏమైందంటే దోమగుట్టి జ్వరం వచ్చిందట. ఆ వారాహి యాత్ర, అది వారాహో నారాహో తెలియదు, అది ఎక్కడికి పోయిందో అర్థం కావట్లా. సో ఇలాంటి ఉడుతుపులకి చింతకాయలు రాలో సమీకరించబడతా ఉన్నారు పేద వర్గాలన్నీ. వీళ్ళంతా కూడా భయాన్ని వదిలి భయంకరంగా తయారవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రథమ శిష్యులుగా తయారవుతూ ఉన్నారు. ఆయన సైన్యంగా తయారవుతూ ఉన్నారు. ఇదిగో ఈరోజు మీ ముందుకి ఎస్సీలు వచ్చారు, రేపు ఇదే డయాస్ నుంచి మైనారిటీస్ మాట్లాడతారు, ఇదే డయాస్ నుంచి బీసీలు మాట్లాడతారు. జగన్ నమ్ముకున్నటువంటి అట్టడుగు వర్గాలు ఎవరున్నారో వాళ్ళందరూ గొంతులుగా కాబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి తారతమ్యాల్ని తీసేయడం కోసం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బకాసుర వధ అలంకరణలో కటాక్షించారు. ఉదయం స్వామివారికి సింహ వాహన సేవ జరిగింది. వాహనంపై శ్రీ మలయప్ప స్వామి యోగ నరసింహస్వామి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గం రెడ్డి కూడా మండలానికి వెళ్తుంటే తనకు నోటీసులు ఇస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ములాఖత్ను కూడా తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కేసుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ లాయర్లకు అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు న్యాయవాదులు ఫీజుల కింద కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరైతే సిబిఐ ఈడీ కేసుల్లో ఆయనకి కేసుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెడతా ఉన్నాడు. కాలయాపన ఎంతవరకు చేయగలం? కింద కోర్టులో చెప్పిన సమాచారం హైకోర్టులో చెప్పట్లేదు, హైకోర్టులో ఇచ్చిన సమాచారాన్ని సుప్రీంకోర్టులో చెప్పట్లేదు. ఎంతసేపటికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని మనం జైల్లో ఉంచగలం, కేసులో ఏమీ లేదు, మనీ ట్రయల్ లేదు, ఎఫ్ఐఆర్లో పేరు అక్రమంగా ఇరికిచ్చారు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇవాళ మళ్ళీ ఆయన ఏ విధంగా ఎట్లా అడ్డుకోవాలనే కార్యక్రమంలో ఒక కేసు మీద ఒక కేసు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపాటు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుందని వ్యాఖ్య. నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో మైనంపల్లి పర్యటన. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం. అసదుద్దీన్ ఓవైసీకు రాజా సింగ్ సవాల్. గోషామహల్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టాలని ఛాలెంజ్. జగన్ టీం మొత్తం సైకోలే అన్న వంగలపూడి అనిత. 36 రోజులుగా చంద్రబాబుని పెట్టి జైల్లో హింసిస్తున్నారని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.